నాగరికత, అభివృద్ధి. మనం చాలా అభివృద్ధి చెందుతున్నాం. ఎంతలా అంటే నాగరికత నుండి అనాగరికతంలా, మనోవేదన నుండి అనంత ఆనందంలా, వెలుగున్న చీకటిని చూసే ప్రపంచంలో. హెచ్ఐవి అనేది ఒక వ్యాధి. ఆ వ్యాధికి వ్యధ తప్ప వయసుతో పని లేదు. హెచ్ఐవి బాధితురాలి గుండెల్లో బాధని స్వయంగా మీరే చూడండి. మేము చదువుకోవాలని చాలా ఆశపడుతున్నా సరే మేము ఫీజు కట్టుకోవడానికి కూడా స్తోమత లేక చాలా బాధపడుతున్నాం. ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నా సరే టైమింగ్స్ సెట్ అవ్వట్లేదు, ఎక్కడ కూడా దొరకడం లేదు. మా డాడీ చనిపోయి 12 years అవుతుంది. మా నాన్నమ్మ వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని ఆదరించలేదు. మా అమ్మమ్మ దగ్గరే ఉంటున్నాం. మా అమ్మమ్మకు కూడా పెరాలసిస్ ఎఫెక్ట్ అయింది. మా మదర్ కూడా ఏం చేయలేదు. నాకు మా అమ్మ 3 months బ్యాక్ అండి పడిపోయాను. నేను పడిపోతే కాలు వాసిపోయింది, బాగా వాసిపోతే హాస్పిటల్కి వెళ్ళాను, చూసాను, అన్నీ చేశాను. అంటే నువ్వు కాలు బాగా ఇదైపోయింది, కుళ్ళిపోయింది, లోపల చీమ పట్టేసింది, అయితే వెంటనే నువ్వు అన్ని టెస్టులు చేయించుకోవాలన్నారు. అయితే సరేనండి చేయించుకుంటానని అన్ని టెస్టులు చేయించుకుంటే అందులో హెచ్ఐవి ఉందని డాక్టర్ గారేమో 2 రోజులు ఆపారు. నీకు హెచ్ఐవి ఉందమ్మా, మరి హెచ్ఐవి లేకపోతే నేను 30,000కి ఆపరేషన్ చేస్తాను, హెచ్ఐవి ఉంది కాబట్టి 1,00,000 రూపాయలు తెచ్చుకోవాలి. ఈ సమాజంలో బ్రతుకు బాధ్యత అబాధ్యతగా మారడం తప్పు కాదు, ద్రోహం. గమ్యం లేని మనసుతో, మోగపోయిన గొంతుతో వేలెత్తి చూపకుండా ప్రపంచమంతా అంధకారం అవుతుంటే చిన్న వెలుగవ్వడానికి ఆవేశం అవసరం లేదు, ఆలోచన చాలు. వాళ్ళకన్నిటికీ జవాబు మీరా? వాళ్ళ బాధకు ఓదార్పు మీరా? వాళ్ళ ఆనందానికి కారణం మీరా? ఇన్ని ప్రశ్నలకు ఒక్క జవాబు కూడా దొరకని మన మధ్య వాళ్ళ ప్రయాణానికి అభిప్రాయం చెప్పే హక్కు మనకి లేదు. గాడి తప్పుతుంది ఈ ప్రపంచం, ఎవరు చేయలేదు పాపం. హెచ్ఐవి పేషెంట్స్ పట్ల ఎందుకు ఈ శాపం? హాస్పిటల్కి వెళ్తే అవమానం, సమాజంలో అవమానం, ఆ అవమానంలో మనం అనే పదం దూరం. కనీసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు పట్టించుకో. మీ జోబు నిండా మహా అయితే డబ్బులు, కానీ వారి గుండె నిండా బాధలు. వారికి సహాయం, ఉపాధి, ఉండడానికి చిన్న చోటు అందిస్తే ఆనందం కాకపోయినా, వాళ్ళకి సొంత వాళ్ళకి దూరమైనా వాళ్ళకి జీవితం పట్ల ఆశను, తృప్తిని పెంచడం. ఒక మనిషిలా, ప్రతి బాధలో ఒక ప్రేమలా, ఒక అర్థంలో జీవితాన్ని మార్చడం. వెలేసం, ప్రేమించం, గుర్తించం, అనుమానం, అవమానం,
బ్రతుకు ఎడారిలా చావడమే దారిలా మారుస్తున్నాం. వారి ప్రయాణానికి మనం చేసే సహాయం స్నేహం. ఇదంతా వాళ్ళ వ్యాఖ్యాంజలి కాదు, కన్నీటి బాధాంజలి. ఇప్పటికైనా ప్రేమిద్దాం, వాళ్ళు మనలాంటి మనుషులని గుర్తిద్దాం.